హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నెయిల్లో చూసారు కదండి. ఒక్కసారి 3 బ్లౌజెస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో నేనైతే ఇలా 3 పీసులు ఇలాగా పరుచుకున్నానండి. సో తర్వాత చివర్లు ఏమైనా క్రాసులు గట్రా ఏమైనా ఉంటే ఈ ఎల్ స్కేల్ ఆధారంగాన గీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచులండి. 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో వేస్ట్లు వచ్చేసి ఖర్చులతో కలిపి 10.5 ఇంచులండి. సో నేను ఇట్లాగా ఈ మార్కింగ్స్ని ఒక బాక్స్లో అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. సో మెడ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. అదే 6 ఇంచులను ఇక్కడ కూడా గీసుకోవాలండి. సో పైన ఎంత పెట్టామో కింద కూడా అదే లెంత్ తోటి మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకునే మార్కింగ్స్ని స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలండి. కింద మెడ వచ్చేసి 4 ఇంచులండి. ఖర్చు కలిపి 4.35 అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో పైన మనం 2 ఇంచులు కదండి పెట్టాం మేడ. సో ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా 1 ఇంచ్ తోటి రౌండ్ అయితే మనం తీసుకోవాలండి. ఇలా కర్వ్ స్కేల్ ఉపయోగించి రౌండ్ తీసుకోవాలి. సో చంక డౌన్ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అయితే తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ మనం మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, ఒక్కసారి 3 బ్యాక్ పార్ట్స్ అయితే మనకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. సో తర్వాత ఇట్లాగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. సో చివరిన క్రాసులు ఏమైనా ఉంటే ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. క్రాసులు గట్రా తీసేసుకోవాలి. సో తర్వాత హెమ్మింగ్ పట్టీ వేసుకోవడం కోసం 1.5 తోటి ఇట్లా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. సో తర్వాత అది బ్లౌజు హ్యాండ్ ఉంది కదండి, దాన్ని అయితే మనం తీసుకోవాలి. సో ఇట్లా అయితే నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నా మీరు అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. జాయింట్లు ఉన్నాయి కదండి, ఈ జాయింట్ దగ్గరే మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత ఈ జాయింట్ కాడ నుంచి పైన ఒక హాఫ్ ఇంచు కిందకు ఒక హాఫ్ ఇంచు ఖర్చుకైతే పెట్టుకోవాలండి. స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి ఇట్లా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. సో ఈ లైన్కి మధ్యలోనే ఒక లైన్ అయితే తీసుకొని సో ఇట్లా చిన్న కర్వ్లా అయితే గీసుకోవాలండి. సో గీసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. లోతు కోసము మనము సెంటర్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే మార్కింగ్ మీద 3.5 ఇంచు గ్యాప్ తోటి లోతు అనేది తీసుకోవాలండి. సో సెంటర్కి మార్కింగ్ చేసుకొని 3.5 ఇంచు తోటి లోతు అనేది తీసుకోవాలండి. సో ఈ విధంగా హ్యాండ్ కూడా కటింగ్లు అయితే అయిపోయింది. సో లోతు మనం గుర్తుకొనడానికి ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలండి. సో తర్వాత బ్యాక్ పార్ట్ ఒకవైపు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదండి. సో తర్వాత ఎడ్జెస్ మన వైపు పెట్టుకోవాలండి. పెట్టుకున్న దాని మీద బ్యాక్ పార్ట్ అయితే పరుచుకోవాలండి. సో ఇట్లాగా క్రాస్గా అయితే పెట్టుకుంటున్నాను. ఇలా క్రాస్గా పరుచుకొని బ్యాక్ పార్ట్ ఎట్లా అయితే ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చుట్టూ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. సో కిందన 2 ఇంచెస్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లాగా 2 ఇంచెస్ అయితే మర్చుకొని ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలండి. సో తర్వాత పైనుంచి షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే మార్కింగ్ చేసుకొని ఆ ఖర్చు మీద మనకి ఆది బ్లౌజ్ జాయింట్ ఉంది కదండి, ఆ జాయింట్ పెట్టి చూడండి మెడ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ మెడని రౌండ్గా మనమైతే పరుచుకోవాలి. సో పైన ఒక మార్కింగ్ షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత పైనుంచి మనకి మెడ ఎంతైతే పొడవు వచ్చిందో అంత మార్కింగ్ చేసుకోవాలి. 6.5 వచ్చిందండి. సో ఈ మార్కింగ్స్ని ఇట్లాగా స్కేల్తో అయితే డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ తోటి రౌండ్ అయితే తీసుకోవాలి.
సో తర్వాత లోతు విషయానికి వస్తే కొత్త వారికి అర్థమయ్యేలాగా పైనుంచి ఒక ఆరెంజ్లో తీసుకొని ఇట్లా నేను మార్క్ చేసుకున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ తోటి లోతు అయితే తీసుకోండి. సో ఈ విధంగా డ్రా చేసి మీరు లోతు తీసుకోవడం వల్ల కొత్త వారికి కొంచెం అర్థమవుతుందండి. సో తర్వాత ఈ 2 ఇంచుల మార్కింగ్స్ని ఇట్లా స్కేల్ దగ్గర డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్లయితే చూసుకోవాలండి. ఇట్లా చూసుకొని సో మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకైతే వదిలేసుకోవాలండి. సో స్టార్టింగ్ దగ్గర నుంచి టక్స్ల కోసము 2.5 తీసుకోవాలి. సో తర్వాత స్కేల్తోని ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకోవాలండి. సో ఇలాగా మొత్తం అన్నీ మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్లోనే మార్కింగ్స్ అయితే టక్స్ల మార్కింగ్ అయితే చేసేస్తారండి. కానీ నేను అలా చేయను. నేను మిషన్ మీద మార్కింగ్ చేసుకొని నేను షేప్స్ అనేవి కుట్టుకుంటానండి. సో మిగిలిన రిమైనింగ్ పార్ట్స్ వచ్చేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసేయండి. సో ఈ విధంగా మెయిన్ టక్స్ గుర్తుండడానికి ఇలా టక్స్లు అయితే పెట్టేసుకోవాలండి మనము. సో తర్వాత వచ్చేసి నూజు ఎంతైతే ఉన్నదో సో అంత పెట్టేసుకొని 1.5 తోటి ఇలా నడుము బెల్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. సో షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా మిగిలింది కదండి. సో ఈ పీస్ని ఇట్లా షేప్ బెల్ట్ మన నడుము లూజ్ ఎంత ఉందో ఇది కూడా అంతే లెంత్ తీసుకోవాలండి. సో ఉక్సులు పెట్టి మనం జాయిన్ చేసుకోవడానికి ఒకవైపు నుంచి 3.5 ఇంచులు, ఒకవైపు నుంచి 3 ఇంచులు. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కర్వ్ స్కేల్తో చిన్న కర్వలా అయితే చూడండి, ఇలా కర్వలా అయితే తీసుకొని షేప్ బెల్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. సో మనం మెడ కట్ చేసుకుంటాం కదా, ఆ పీస్లో ఉక్సులు కాజాల బెల్ట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగానే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.